చేరుకున్నది అన్న. ములుగులో అక్కడ మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నాం. వైఎస్ విజయమ్మ ములుగు చేరుకున్నారు, మెదక్ జిల్లా ములుగుకి. అక్కడ మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విష్ణు రెడీగా ఉన్నారు. విష్ణు, చెప్పండి, వైఎస్ విజయమ్మ అక్కడ చేరుకున్నారు, ప్రజలు ఏ విధంగా ఘన స్వాగతం పలుకుతున్నారు ఆమెకి? జరిగిందంటే ఒక అరగంట క్రితమే శామర్పేట కార్యక్రమం అయిపోయినప్పటికీ మధ్యాహ్నం కొంతమంది కార్యకర్తలు విజయంతో మాట్లాడడంతో 5 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ కూడా ఇప్పుడే వంటిమాడి గ్రామానికి చేరుకున్నది విజయమ్మ. తను అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేయడం కోసం ఇప్పుడే విజయమ్మ కారులోంచి వంటిమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాల వేయడం కోసం చూస్తున్నారు. విజయమ్మను చూడడం కోసం చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అయితే ఉదయం 10 గంటల లోపే కార్యక్రమం ఉంటుందని ముందు నిర్ణయించుకున్నప్పటికీ ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు, మహిళలు, అట్లాగే చేనేత నేతన కార్మికులు కూడా ఇక్కడికి అంటే ములుగు మండల కేంద్రానికి రావడం జరిగింది. అయితే దారి పొడుగున కూడా విజయమ్మ పెద్ద ఎత్తున ప్రజలు ఆరాధన పట్టడం జరుగుతా ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు విజయమ్మ అంటే వంటిమామిడిలో ఉన్న మెదక్ జిల్లా సరిహద్దుల్లో వంటిమామిడిలో ఉన్న గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పూలమాల వేయడం కోసం తను ఇప్పుడే కాన్వాయ్ నుంచి పూలమాల వేస్తున్నాడు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అట్లాగే స్వచ్ఛందంగా పెద్ద మంది యువకులు కూడా తల రావడం జరిగింది. అయితే ఇక్కడ మెదక్ జిల్లాకు సంబంధించి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో అంటే ఇక్కడ కొంతమంది తెలంగాణ వాదులు కూడా మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో పోలీసు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. అంటే ముఖ్యంగా 144 సెక్షన్ జిల్లాలో అమలై ఉన్నప్పటికీ కూడా అంటే పోలీసులు దారి పొడుగున రాజీవ్ రహదారి పొడుగున కూడా 700 మంది పోలీసులతో అట్లాగే 10 వజ్ర వాహనాలతో కూడా బందోబస్తు ఏర్పడడం జరగడం జరిగింది. అయినప్పటికీ కాన్వాయ్ కూడా ముందుకు సాగుతా ఉంది. అంటే ప్రతి గ్రామంలో కూడా విజయమ్మకు పెద్ద ఎత్తున ఆరాధన పడుతున్నారు. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి విజయమ్మను తనకు వాళ్ళ మద్దతు పలుకుతా ఉన్నారు. అంటే ఒక సామాజిక అంశమైన చేనేత కార్మికులకు సంబంధించిన కోణంలో విజయమ్మ ఈరోజు సిరిసిల్లలో దీక్ష చేపట్టడం కోసం వెళ్తున్న సందర్భంలో గ్రామాన కూడా విజయమ్మకు పెద్ద ఎత్తున ఆరపట్టడం జరుగుతుంది. దానికి ఇతర ప్రాంతాల నుంచి అంటే మెదక్ జిల్లా ప్రారంభం నుంచి ఇప్పుడు మన మెదక్ జిల్లా ఎంట్రన్స్ లోనే విజయమ్మ ఉంది. అయితే ఇక్కడ నుండి అంటే ఉదయం ఇక్కడ 8 గంటలకు ఉండాల్సిన కార్యక్రమం కూడా ఇప్పటికి కూడా అంటే ఇప్పుడే ప్రారంభమైన ఒక 2 గంటల ఆలస్యం ప్రారంభమైనప్పటికీ కూడా అంటే గ్రామాన్ని ఇప్పుడు ఇక్కడ నుండి కూడా ప్రక్క గ్రామంలో కూడా విజయమ్మను ఆపడం కోసం గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. అంటే మొత్తానికి ప్రతి గ్రామంలో కూడా విజయమ్మను హారతి పెట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వీకరించడం కోసం అంటే తమ సమస్యలు తీరడం కోసం వస్తున్న విజయమ్మకు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. జిల్లా ఉరిశాలగా మారిన తరుణంలో సిరిశాలగా మార్చడానికి వైఎస్ విజయమ్మ చేపట్టిన నేతన దీక్షకు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ అభిమానులు. ఆమెకు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నారు.